హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు షాపింగ్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు కదా. నాకు షాపింగ్కి వెళ్ళడం ఇష్టం. ఐ లైక్ టు గో షాపింగ్. ఐ లైక్ టు గో షాపింగ్. ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఏమైనా కొనాలనుకున్నప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం కదా. మనం సూపర్ మార్కెట్కి వెళ్దాం. లెట్స్ గో టు ద సూపర్ మార్కెట్. లెట్స్ గో టు ద సూపర్ మార్కెట్. కొన్ని దుకాణాల్లో తాజా కూరగాయలు అమ్ముతారు కదా. వాళ్ళు తాజా కూరగాయలు అమ్ముతారు. దే సెల్ ఫ్రెష్ వెజిటబుల్స్. దే సెల్ ఫ్రెష్ వెజిటబుల్స్. ఒక్కోసారి దుకాణాలు చాలా రద్దీగా ఉంటాయి కదా. దుకాణం చాలా రద్దీగా ఉంది. ద స్టోర్ ఈజ్ టూ క్రౌడెడ్. ద స్టోర్ ఈజ్ టూ క్రౌడెడ్. చాలా వరకు దుకాణాలు ఉదయాన్నే తెరుస్తారు కదా. ఆ దుకాణం ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 AM. ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 AM. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి షాపింగ్ చేయవలసిన వస్తువుల లిస్ట్ మర్చిపోతూ ఉంటాం కదా. నా షాపింగ్ లిస్ట్ మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై షాపింగ్ లిస్ట్. ఐ ఫర్గాట్ మై షాపింగ్ లిస్ట్. కొన్ని దుకాణాలు చాలా శుభ్రంగా ఉంచుతారు కదా. దుకాణం చాలా శుభ్రంగా ఉంది. ద షాప్ ఈజ్ వెరీ క్లీన్. ద షాప్ ఈజ్ వెరీ క్లీన్. ఏ దుకాణంలోనైనా తాజా పండ్లు చూస్తే ఆ విషయం చెబుతాం కదా. దుకాణంలో తాజా పండ్లు ఉన్నాయి. ద షాప్ హ్యాస్ ఫ్రెష్ ఫ్రూట్స్. ద షాప్ హ్యాస్ ఫ్రెష్ ఫ్రూట్స్. కొన్ని దుకాణాల్లో చాలా రకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా. ఆ స్టోర్లో చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ద స్టోర్ హ్యాస్ ఎ గ్రేట్ వెరైటీ. ద స్టోర్ హ్యాస్ ఎ గ్రేట్ వెరైటీ. కొన్ని దుకాణాల్లో కస్టమర్స్ని ఆకర్షించడానికి ఉచిత బహుమతులు ఇస్తూ ఉంటారు కదా. ఆ దుకాణం ఉచిత బహుమతులు ఇస్తోంది. ద షాప్ ఈజ్ గివింగ్ ఫ్రీ గిఫ్ట్స్. ద షాప్ ఈజ్ గివింగ్ ఫ్రీ గిఫ్ట్స్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కిరాణా సామాను కొంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కిరాణా సామాను కొంటున్నాడు. హీ ఈజ్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. హీ ఈజ్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. అలాగే నేను ఒక పెద్ద పుచ్చకాయ కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ ఏ బిగ్ వాటర్ మెలాన్. ఐ బాట్ ఏ బిగ్ వాటర్ మెలాన్. మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనకి కావలసిన వస్తువుల కోసం వెతికి తీసుకుంటాం కదా. ఆమె మంచి షాంపూ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఏ గుడ్ షాంపూ. షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఏ గుడ్ షాంపూ. కొన్ని బట్టల దుకాణాల్లో బట్టలు సరిపోతాయో లేదో వేసి చూసుకోవడానికి ట్రయల్ రూమ్స్ ఉంటాయి కదా. ఆ బట్టల దుకాణంలో ట్రయల్ రూమ్ ఉంది. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ ట్రయల్ రూమ్. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ ట్రయల్ రూమ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మంచి నాణ్యత గల వస్తువులు దొరుకుతాయి కదా. నాకు మంచి నాణ్యత గల లెదర్ బెల్ట్ దొరికింది. ఐ ఫౌండ్ ఏ గుడ్ క్వాలిటీ లెదర్ బెల్ట్. ఐ ఫౌండ్ ఏ గుడ్ క్వాలిటీ లెదర్ బెల్ట్. కొన్ని బట్టల దుకాణాల్లో క్లియరెన్స్ సేల్ పెట్టి తక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు కదా. బట్టల దుకాణంలో క్లియరెన్స్ సేల్ ఉంది. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ క్లియరెన్స్ సేల్. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ క్లియరెన్స్ సేల్. ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు కిరాణా వస్తువులు ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. కిరాణా విభాగం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద గ్రోసరీ సెక్షన్? వేర్ ఈజ్ ద గ్రోసరీ సెక్షన్?
ఏదైనా డ్రెస్ కొన్నప్పుడు అది సరిపోకపోతే మార్చి తీసుకోవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది సరిపోకపోతే నేను దీన్ని మార్పిడి చేసుకోవచ్చా? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్? ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కావలసిన వస్తువులు దొరకకపోతే కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో అడిగి తెలుసుకుంటాం కదా. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద న్యూ స్టాక్ అరైవ్? వెన్ విల్ ద న్యూ స్టాక్ అరైవ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళ వద్ద రాబోయే ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద రాబోయే ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ ఆఫర్స్? డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ ఆఫర్స్? ఏదైనా స్టోర్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టోర్ తెరిచి ఉండే సమయాలు ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. మీ స్టోర్ తెరిచి ఉండే సమయాలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ స్టోర్ అవర్స్? వాట్ ఆర్ యువర్ స్టోర్ అవర్స్? బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు పిల్లల దుస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. పిల్లల దుస్తులు నాకు ఎక్కడ దొరుకుతాయి? వేర్ కెన్ ఐ ఫైండ్ కిడ్స్ క్లోతింగ్? వేర్ కెన్ ఐ ఫైండ్ కిడ్స్ క్లోతింగ్? దుస్తులు ఎంపిక చేసుకునేటప్పుడు ఏదైనా రంగు మనకు బాగా నచ్చితే ఈ రంగు బాగుంది అంటాం కదా. దిస్ కలర్ లుక్స్ నైస్. దిస్ కలర్ లుక్స్ నైస్. వస్తువులు కొనేటప్పుడు ఏవైనా ఆఫర్లు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ క్యాష్ బ్యాక్ ఆఫర్? ఈజ్ దేర్ ఎనీ క్యాష్ బ్యాక్ ఆఫర్? వస్తువులు కొన్న తర్వాత ఉచిత డెలివరీ సౌకర్యం ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఉచిత డెలివరీని అందిస్తారా? డూ యూ ప్రొవైడ్ ఫ్రీ డెలివరీ? డూ యూ ప్రొవైడ్ ఫ్రీ డెలివరీ? షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చినవి ఏవైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. కొత్తగా వచ్చినవి ఏవైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ న్యూ అరైవల్స్? ఆర్ దేర్ ఎనీ న్యూ అరైవల్స్? మనకి కావలసిన వస్తువు వేరే రంగులో లభిస్తుందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది వేరే రంగులో లభిస్తుందా? ఈజ్ దిస్ అవైలబుల్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్? ఈజ్ దిస్ అవైలబుల్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్? షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వెతుకుతున్న వస్తువు కనిపిస్తే నేను వెతుకుతున్నది ఇదే అంటాం కదా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్లు చెల్లించేటప్పుడు డెబిట్ కార్డులు అంగీకరిస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు డెబిట్ కార్డులను అంగీకరిస్తారా? డూ యూ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్స్? డూ యూ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్స్? వస్తువులు కొన్న తరువాత వాటిని తీసుకువెళ్ళడానికి క్యారీ బ్యాగ్ కావాలని అడుగుతాం కదా. ఈ వస్తువుల కోసం నాకు ఒక క్యారీ బ్యాగ్ కావాలి. ఐ నీడ్ ఎ క్యారీ బ్యాగ్ ఫర్ దీస్ ఐటమ్స్. ఐ నీడ్ ఎ క్యారీ బ్యాగ్ ఫర్ దీస్ ఐటమ్స్. బట్టల దుకాణంలో డ్రెస్ ఎంపిక చేసిన తర్వాత అది సరిపోతుందో లేదో ప్రయత్నించి చూస్తాం కదా. నేను దీన్ని ప్రయత్నించవచ్చా? కెన్ ఐ ట్రై దిస్ ఆన్? కెన్ ఐ ట్రై దిస్ ఆన్? మనం కొంటున్న వస్తువుపై వారంటీ ఇస్తున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ వస్తువుపై వారంటీని అందిస్తున్నారా? డూ యూ ఆఫర్ ఏ వారంటీ ఆన్ దిస్ ఐటమ్? డూ యూ ఆఫర్ ఏ వారంటీ ఆన్ దిస్ ఐటమ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువులన్నీ చాలా చౌక ధరలకు లభిస్తే ఆ సంతోషాన్ని తెలియజేస్తాం కదా. ఈరోజు నాకు గొప్ప షాపింగ్ అనుభవం కలిగింది. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ టుడే. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ టుడే. షాపింగ్కి వెళ్ళి వస్తువులన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు మొత్తం ఎంత అయిందో అడిగి తెలుసుకుంటాం కదా. మొత్తం ఎంత? హౌ మచ్ ఈజ్ ద టోటల్? హౌ మచ్ ఈజ్ ద టోటల్? షాపింగ్కి వెళ్ళి వస్తువులన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు ఏదైనా అదనపు తగ్గింపు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా అదనపు తగ్గింపు ఉందా?
ఈజ్ దేర్ ఎనీ అడిషనల్ డిస్కౌంట్? ఈజ్ దేర్ ఎనీ అడిషనల్ డిస్కౌంట్? సెలవు రోజుల్లో షాపింగ్ మాల్స్ అన్నీ చాలా రద్దీగా ఉంటాయి కదా. ఈరోజు మాల్ రద్దీగా ఉంది. ద మాల్ ఈజ్ క్రౌడెడ్ టుడే. ద మాల్ ఈజ్ క్రౌడెడ్ టుడే. కొన్ని షాపింగ్ మాల్లు చాలా పెద్దగా ఉంటాయి కదా. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది. దిస్ షాపింగ్ మాల్ ఈజ్ హ్యూజ్. దిస్ షాపింగ్ మాల్ ఈజ్ హ్యూజ్. కొందరు కొత్త బట్టలు కొనడం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు కొత్త బట్టలు కొనడం చాలా ఇష్టం. ఐ లవ్ బయింగ్ న్యూ క్లోత్స్. ఐ లవ్ బయింగ్ న్యూ క్లోత్స్. షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు మీ వద్ద ఏవైనా డిస్కౌంట్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ డిస్కౌంట్స్ టుడే? డూ యూ హ్యావ్ ఎనీ డిస్కౌంట్స్ టుడే? కొందరు లేత రంగుని ఇష్టపడితే మరికొందరు ముదురు రంగుని ఇష్టపడతారు కదా. నేను ముదురు రంగు ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ ఏ డార్కర్ షేడ్. ఐ ప్రిఫర్ ఏ డార్కర్ షేడ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు వంట పాత్రలు కొనాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను కొన్ని వంట పాత్రలు కొనాలి. I need to buy some kitchen utensils. I need to buy some kitchen utensils. ఏదైనా వస్తువు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు కోసం వెతికి తీసుకుంటాం కదా. ఆమె హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ హ్యాండ్ బ్యాగ్. షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ హ్యాండ్ బ్యాగ్. కొన్ని దుకాణాల్లో చాలా మంచి ఆఫర్లు ఇస్తారు కదా. ఈ దుకాణంలో గొప్ప ఆఫర్లు ఉన్నాయి. దిస్ షాప్ హ్యాస్ గ్రేట్ ఆఫర్స్. దిస్ షాప్ హ్యాస్ గ్రేట్ ఆఫర్స్. కిరాణా దుకాణం దగ్గరలో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. కిరాణా దుకాణం దగ్గరలోనే ఉంది. ద గ్రోసరీ స్టోర్ ఈజ్ నియర్ బై. ద గ్రోసరీ స్టోర్ ఈజ్ నియర్ బై. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువులు ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు తాజా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? వేర్ కెన్ ఐ ఫైండ్ ఫ్రెష్ వెజిటబుల్స్? వేర్ కెన్ ఐ ఫైండ్ ఫ్రెష్ వెజిటబుల్స్? చాలామంది వారాంతాల్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు వారాంతపు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ వీకెండ్ షాపింగ్. ఐ ఎంజాయ్ వీకెండ్ షాపింగ్. దుస్తులు కొనడానికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన షర్ట్ సైజు సరిపోకపోతే పెద్ద సైజు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఈ షర్ట్ పెద్ద సైజు ఉందా? డూ యూ హ్యావ్ దిస్ షర్ట్ ఇన్ ఏ బిగ్గర్ సైజ్? డూ యూ హ్యావ్ దిస్ షర్ట్ ఇన్ ఏ బిగ్గర్ సైజ్? ఏదైనా వస్తువు నచ్చకపోతే తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం కదా. ఆమె బూట్లు తిరిగి ఇచ్చింది. షీ రిటర్న్డ్ ద షూస్. షీ రిటర్న్డ్ ద షూస్. ఈ రోజుల్లో చాలామంది ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్లో కొంటున్నారు కదా. అతను ఆన్లైన్లో కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేశాడు. హీ ఆర్డర్డ్ గ్రోసరీస్ ఆన్లైన్. హీ ఆర్డర్డ్ గ్రోసరీస్ ఆన్లైన్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు అవసరమైతే దానిని తరువాత మార్పిడి చేసుకోవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. అవసరమైతే నేను దీన్ని తరువాత మార్పిడి చేసుకోవచ్చా? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ లేటర్ ఇఫ్ నీడెడ్? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ లేటర్ ఇఫ్ నీడెడ్? షాపింగ్కి వెళ్ళి ఏదైనా డ్రెస్ చూస్తున్నప్పుడు ఆ డ్రెస్ మెటీరియల్ బాగా నచ్చితే ఈ మెటీరియల్ నిజంగా చాలా బాగుంది అంటాం కదా. ద మెటీరియల్ లుక్స్ రియల్లీ నైస్. ద మెటీరియల్ లుక్స్ రియల్లీ నైస్. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫుట్వేర్ కొనడానికి అవి ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. ఫుట్వేర్ విభాగం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ఫుట్వేర్ సెక్షన్? వేర్ ఈజ్ ద ఫుట్వేర్ సెక్షన్? కొన్ని సూపర్ మార్కెట్లలో తాజా చేపలు కూడా అమ్ముతారు కదా. సూపర్ మార్కెట్లో తాజా చేపలు దొరుకుతాయి.
The supermarket has fresh fish. The supermarket has fresh fish. అలాగే ఆమె సన్ గ్లాసెస్ కొనాలనుకుంటుంది అని ఇలా చెప్పాలి. She wants to buy sunglasses. She wants to buy sunglasses. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు ధరపై తగ్గింపు వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ వస్తువుపై తగ్గింపు వచ్చింది. I got a discount on this item. I got a discount on this item. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు స్టాక్లో ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఈ వస్తువు స్టాక్లో ఉందా? Do you have this item in stock? Do you have this item in stock? మనం షాపింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకి బాగా నచ్చితే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇది బాగా నచ్చింది. I like this one better. I like this one better. షాపింగ్ చేయడానికి ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆన్లైన్ స్టోర్ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఆన్లైన్ స్టోర్ ఉందా? Do you have an online store? Do you have an online store? మనతో షాపింగ్కి వచ్చి ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒక వెండి బ్రాస్లెట్ కొనుక్కుంది. She purchased a silver bracelet. She purchased a silver bracelet. ఈ రోజుల్లో చాలామంది సేంద్రియ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు కదా. ఆ దుకాణంలో సేంద్రియ ఆహారం దొరుకుతుంది. ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ స్టోర్. ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ స్టోర్. దుస్తులు కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఎంపిక చేసిన దుస్తులు సరిపోతాయో లేదో చూసుకోవడానికి ట్రయల్ రూమ్ ఎక్కడ ఉందో అడుగుతాం కదా. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ట్రయల్ రూమ్? వేర్ ఈజ్ ద ట్రయల్ రూమ్? కొన్ని దుకాణాల్లో స్టాక్ తక్కువగా ఉంటుంది కదా. దుకాణంలో పరిమిత స్టాక్ ఉంది. ద షాప్ హ్యాస్ లిమిటెడ్ స్టాక్. ద షాప్ హ్యాస్ లిమిటెడ్ స్టాక్. కొన్ని దుస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఈ చొక్కా ధర చాలా ఎక్కువ. దిస్ షర్ట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. దిస్ షర్ట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు ఎవరి కోసమైనా తీసుకుంటే దానిని విడిగా ప్యాక్ చేయమని చెబుతాం కదా. దీన్ని విడిగా ప్యాక్ చేయగలరా? కెన్ యూ ప్యాక్ దిస్ సెపరేట్లీ? కెన్ యూ ప్యాక్ దిస్ సెపరేట్లీ? కొందరు స్నేహితులతో కలిసి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు స్నేహితులతో షాపింగ్ చేయడం చాలా ఇష్టం. ఐ లవ్ షాపింగ్ విత్ ఫ్రెండ్స్. ఐ లవ్ షాపింగ్ విత్ ఫ్రెండ్స్. అలాగే ఈ చొక్కా నాకు చాలా పెద్దదవుతుంది అని ఇలా చెప్పాలి. దిస్ షర్ట్ ఈజ్ టూ బిగ్ ఫర్ మీ. దిస్ షర్ట్ ఈజ్ టూ బిగ్ ఫర్ మీ. రెగ్యులర్ కస్టమర్లకు ఏవైనా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. రెగ్యులర్ కస్టమర్లకు మీ వద్ద ఏవైనా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయా? Do you have any special offers for regular customers? Do you have any special offers for regular customers? ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో రిటర్న్ పాలసీ ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద రిటర్న్ పాలసీ ఉందా? Do you have a return policy? Do you have a return policy? అలాగే నేను బిల్లింగ్ లైన్లో వేచి ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ వెయిటింగ్ ఇన్ ద బిల్లింగ్ లైన్. ఐ ఆమ్ వెయిటింగ్ ఇన్ ద బిల్లింగ్ లైన్. షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్లో ఏదైనా పొరపాటు ఉందని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. బిల్లులో పొరపాటు ఉందని నేను భావిస్తున్నాను. ఐ థింక్ దేర్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద బిల్. ఐ థింక్ దేర్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద బిల్. బిల్లు చెల్లించడానికి సరిపడేంత నగదు మన దగ్గర లేకపోతే నేను సగం నగదు మరియు సగం కార్డు ద్వారా చెల్లించవచ్చా అని అడుగుతాం కదా.
కెన్ ఐ పే హాఫ్ ఇన్ క్యాష్ అండ్ హాఫ్ బై కార్డ్? కెన్ ఐ పే హాఫ్ ఇన్ క్యాష్ అండ్ హాఫ్ బై కార్డ్? కొత్తగా ఏదైనా స్టోర్ ప్రారంభిస్తే ఆ స్టోర్ గురించి మాట్లాడుకుంటాం కదా. కొత్త స్టోర్ అద్భుతంగా ఉంది. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. కొన్ని షాపింగ్ మాల్లలో షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఆ మాల్లో చాలా షాపులు ఉన్నాయి. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. కొన్ని దుకాణాల్లో వస్తువులు కొన్నప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా. నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. కొన్ని షాపింగ్ మాల్లు చాలా అంతస్తులో నిర్మిస్తూ ఉంటారు కదా. షాపింగ్ మాల్లో 5 అంతస్తులు ఉన్నాయి. ద షాపింగ్ మాల్ హ్యాస్ 5 ఫ్లోర్స్. ద షాపింగ్ మాల్ హ్యాస్ 5 ఫ్లోర్స్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు కొనాలో చెబుతాం కదా. నేను కొత్త దిండ్లు కొనాలి. ఐ నీడ్ టు బై న్యూ పిల్లోస్. ఐ నీడ్ టు బై న్యూ పిల్లోస్. పెర్ఫ్యూమ్ కొనేటప్పుడు వాసన ఎలా ఉందో చూస్తాం కదా. ఈ పెర్ఫ్యూమ్ మంచి వాసన వస్తుంది. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది నచ్చకపోతే తిరిగి ఇవ్వవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు నచ్చకపోతే దీన్ని తిరిగి ఇవ్వవచ్చా? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? అలాగే ఆమె ఎర్రటి హ్యాండ్ బ్యాగ్ని ఎంచుకుంది అని ఇలా చెప్పాలి. షీ పిక్డ్ ఎ రెడ్ హ్యాండ్ బ్యాగ్. She picked a red handbag. కొన్ని టీషర్ట్ల మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది కదా. ఈ టీషర్టు చాలా మెత్తగా ఉంది. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. కొన్ని దుకాణాల్లో వినియోగదారుల్ని ఆకర్షించడానికి మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా. ఆ దుకాణంలో ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. The shop is offering buy one get one free. The shop is offering buy one get one free. ఎక్కువ ఖరీదైన వస్తువులు కొంటున్నప్పుడు వాయిదాలలో చెల్లించవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నేను దీన్ని వాయిదాలలో కొనవచ్చా? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఉచిత బహుమతి వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఉచితంగా వాటర్ బాటిల్ వచ్చింది. ఐ గాట్ ఏ ఫ్రీ వాటర్ బాటిల్. ఐ గాట్ ఏ ఫ్రీ వాటర్ బాటిల్. అలాగే ఈ బేకరీలో రుచికరమైన కేకులు అమ్ముతారు అని ఇలా చెప్పాలి. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. మన స్నేహితుడెవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక ల్యాప్టాప్ కొన్నాడు. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. వస్తువు ధరను సూచించే ట్యాగ్ కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. ధర ట్యాగ్ లేదు. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు నచ్చినా కానీ వేరే డిజైన్ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది బాగుంది కానీ మీ వద్ద వేరే డిజైన్ ఉందా? దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్? దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్? కొందరు కొన్ని వస్తువులు కొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆమెకు హ్యాండ్ బ్యాగులు కొనడం ఇష్టం. She likes buying handbags. She likes buying handbags. కొన్ని దుకాణాల్లో వస్తువులు సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడ సరసమైన ధరలు ఉన్నాయి. The prices are reasonable here. The prices are reasonable here. పండుగ సమయాల్లో షాపింగ్కి వెళితే పండుగ ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా.
మీ వద్ద ఏవైనా పండుగ ఆఫర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? గాజులు కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన గాజులు పెద్దవైతే చిన్న సైజువి ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ గాజులు చిన్న సైజులో ఉన్నాయా? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఏదైనా వస్తువు ధర చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. దీని ధర చాలా ఎక్కువ. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఏదైనా వస్తువు ధర బేరమాడుతున్నప్పుడు షాప్ అతను కొంత ధర తగ్గిస్తే ఇదేనా చివరి ధర అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? అలాగే ఆమె బంగారు హారము కొనుక్కుంది అని ఇలా చెప్పాలి. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి దుకాణంలో స్టాక్ అయిపోతుంది కదా. దుకాణంలో స్టాక్ అయిపోయింది. ద స్టోర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ద స్టోర్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు ధర ఎంతో చూస్తాం కదా. ఆమె ధరను తనిఖీ చేస్తుంది. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. కొన్ని సూపర్ మార్కెట్లలో వాహనాలు నిలపడానికి పెద్ద పార్కింగ్ స్థలాలు ఉంటాయి కదా. సూపర్ మార్కెట్లో పెద్ద పార్కింగ్ స్థలం ఉంది. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు హోమ్ డెలివరీ సౌకర్యం ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోమ్ డెలివరీని అందిస్తారా? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? ఏ దుకాణంలోనైనా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే ఇష్టపడతాం కదా. మీ ఉత్పత్తుల నాణ్యత నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్. ఐ లవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? మన వస్తువులు బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక వస్తువు బిల్లింగ్లో చేర్చాలంటే అడుగుతాం కదా. ఈ వస్తువును నా బిల్లులో చేర్చగలరా? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కొన్ని దుకాణాల్లో వారాంతాల్లో ప్రత్యేక అమ్మకం ఉంటుంది కదా. వారాంతాల్లో మీ వద్ద ప్రత్యేక అమ్మకం ఉందా? డూ యూ హ్యావ్ ఏ స్పెషల్ సేల్ ఆన్ వీకెండ్స్? డూ యూ హ్యావ్ ఏ స్పెషల్ సేల్ ఆన్ వీకెండ్స్? షాపింగ్ చేసిన తరువాత బిల్లులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ఇవ్వమని అడుగుతాం కదా. దయచేసి నాకు సరైన బిల్లు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. అలాగే మీ దుకాణంలో చాలా మంచి కలెక్షన్లు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు వాటిని తీసుకువెళ్ళడానికి పెద్ద క్యారీ బ్యాగ్ అవసరమవుతుంది కదా. నాకు పెద్ద క్యారీ బ్యాగ్ కావాలి. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళ వద్ద గిఫ్ట్ వోచర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఏవైనా గిఫ్ట్ వోచర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? ఏవైనా వస్తువులు కొన్నప్పుడు షాప్ అతను డిస్కౌంట్ ఇస్తే ఆ విషయం చెప్తాం కదా. దుకాణదారుడు నాకు డిస్కౌంట్ ఇచ్చాడు. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ఏ దుకాణంలోనైనా వస్తువుల నాణ్యత, ధరలు మనకి నచ్చితే ఆ దుకాణాన్ని మన స్నేహితులకు సిఫార్సు చేస్తాం కదా. నేను ఈ దుకాణాన్ని నా స్నేహితులకు సిఫార్సు చేస్తాను.
I will recommend this shop to my friends. I will recommend this shop to my friends. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.